ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెంలో వెజ్జు రమేష్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన హత్యను పక్కా పథకం ప్రకారం చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆర్థిక లావాదేవీల గొడవలు, కుటుంబ సభ్యులను దూషించారన్న కక్షతోనే స్నేహితుడు కర్రీ శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. మద్యం తాగించి ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన నిందితుడిని పోలీసులు 48 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 19/1/2026 తేదీ నాడు NH16 మన పల్సానపల్లి సౌరపగూడెం మధ్యగా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో జరిగినటువంటి హత్య కేసులో ఈ యొక్క ముద్దాయినటువంటి కర్రికొండ కుంకుళ్ళ శివతులసి శ్రీనివాస్ 20 సంవత్సరాలు దేవమతల్లి వద్ద సౌరపగూడెం అవుతుంది. ఇతను ఫ్రెండ్ అయినటువంటి వెజ్ రమేష్ సన్ ఆఫ్ దేవరాజు 28 ఇద్దరు కూడా బోత్ ఆర్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళకి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు కోకోకోలా కంపెనీకి సంబంధించి. దాని విషయంలో వీళ్ళిద్దరు ఆర్థికంగా లావాదేవీలతో పట్టడంతో పాటు ఈ దాని మీద ఘర్షణ పడి ఇతన్ని కుటుంబం మనుషులు ఎత్తుకొని తిట్టడంతో ముందే పథకం ప్రకారం ప్లాన్ చేసుకుని ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఈ కుంకుళ్ళ శ్రీనివాస్ ఉన్నాడో ఇతను ఓ ప్లాన్ చేసుకున్నాడు. వీడిని ఎలా అయినా అంతమొందించాలని ముందే నిర్ణయించుకొని ఓ పథకం ప్రకారం ఆ రోజు అంతా ఫ్రెండ్స్ కలిసి ఈ పండగ సందర్భంగా కొంత డ్రింక్ చేసి అతన్ని ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఒక పథకం ప్రకారం ఇంట్లో ముందే సిద్ధం చేసుకున్నటువంటి ఒక రాడ్ని పెట్టుకొని ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళి బాగా డ్రింక్ చేసి ఇతన్ని కొంచెం జనం తక్కువగా ఉండే ఐసోలేటెడ్ గా ఉన్నటువంటి ఆ హైవేలోనే ఒక సైడ్ కి తీసుకుని వెళ్ళి ఆ సర్వీస్ రోడ్డు పక్కన జనం రాని సమయం చూసుకున్నాడు. అక్కడ కూర్చొని భోజనం చేద్దామని చెప్పి తీసుకెళ్లి తన్ని ముందే సిద్ధం చేసుకుని రెడీగించుకున్నటువంటి రాడ్డు తోటి తల వెనక భాగం కొట్టి ఇది ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనే ప్రయత్నం చేశారు.